ఎన్టీఆర్ ఓజీ సినిమా రన్ టైం పై ఆసక్తికర చర్చ. సమాచారం ప్రకారం ఈ చిత్రం రన్ టైం 150 నిమిషాలు ఉండనుంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ అభిమానులను ఆకట్టుకోనుంది. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఓజీ చిత్రం రన్ టైం పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. 2 గంటల 30 నిమిషాల పాటు ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. యాక్షన్ ఎమోషన్ డ్రామాతో స్టార్డమ్ కు తగ్గట్టుగా ఈ చిత్రం రూపొందుతోంది. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. తమన్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. సెన్సార్ రివ్యూ తర్వాత రన్ టైం పై స్పష్టత రానుంది. సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేయనుంది. సయారా సినిమా ఓటీటీలో దుమ్ము రేపుతోంది. ఓర్మార్క్ రిపోర్టు ప్రకారం 5.5 మిలియన్ వ్యూస్ తో భారత్ లో టాప్ స్థానం సాధించింది. కూలీని వెనక్కి నెట్టి ఈ చిత్రం అభిమానులను ఉర్రూతలెగిస్తోంది. సినిమా విజయం సంచలనం సృష్టిస్తోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. సయ్యారా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. సెప్టెంబర్ 8 నుండి 14 మధ్య 5.5 మిలియన్ వ్యూస్ సాధించి భారత్లో అత్యధికంగా చూసిన చిత్రంగా నిలిచింది. కూలీ 4.7 మిలియన్ వ్యూస్తో రెండో స్థానంలో ఉంది. ఓర్మాక్స్ నివేదిక ప్రకారం సయ్యారా కథ, దర్శకత్వం ప్రేక్షకులను అలరించాయి. చిత్ర బృందం ఈ విజయంతో ఉత్సాహంగా ఉంది. సినిమా ఎమోషనల్ డ్రామా, శక్తివంతమైన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా ట్రెండ్ కొనసాగుతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలీవుడ్ నటి ఈషా డియోల్ తన ప్రేమ జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను సింగిల్ గా ఉన్నానని, ప్రేమలో నమ్మకం ఉందని చెప్పారు. నటనతో పాటు తనకు ఇష్టమైన పనుల గురించి కూడా వెల్లడించారు. ఆ వివరాలు చూద్దాం. ఈషా డియోల్ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన నటి. తాజాగా తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి మాట్లాడారు. స్టార్ కిడ్స్ పై ట్రోలింగ్ గురించి స్పందిస్తూ అవి తనను ప్రభావితం చేయవని అన్నారు. నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ ఆసక్తి చూపిస్తున్న ఈషా సినిమా ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. ప్రేమ అనేది జీవితంలో అందమైన అనుభూతి అని, తనకు ఇంకా ఆ సమయం రాలేదని చెప్పారు. ఈషా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో సన్నిహితంగా ఉంటారు. తల్లి హేమమాలిని, తండ్రి ధర్మేంద్ర వారసత్వాన్ని కొనసాగిస్తూ తన సొంత గుర్తింపును స్థాపించుకున్నారు. ఈషా రాబోయే ప్రాజెక్టులు అభిమానులను ఆకర్షించేలా ఉన్నాయి.